జీడిపిక్కల కాలం అయితే స్టార్ట్ అయిపోయింది. మీలో ఎంత మందికి జీడిపప్పు ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ పొంగ. చాలా రోజుల తర్వాత మా జీడి తోటకి వచ్చాను. ఇంతకీ జీడి తోటకి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. చాలా రోజుల నుండి మా చెట్లకి కొబ్బరికాయలు ఉన్నాయండి. అవి తీద్దామని ఈ రోజు నేను మా గ్యాంగ్ అంతా వచ్చాము. అంత పెద్ద చెట్టు మేము ఎక్కలేం కాబట్టి మా పక్క నుండి ఒక అతనికైతే చెప్పాము కొబ్బరికాయలు దింపడానికి. ఇతనైతే ఇప్పుడు చెట్టు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు. ఇతను చాలా స్పీడ్ గా చెట్టు ఎక్కి చాలా స్పీడ్ గా కాయలు అయితే కిందకి వేస్తున్నాడు. ఈలోగా ఆర్గానిక్ గా పండించిన సపోటాలు అయితే తీసాము. రెండు చెట్లకున్న కాయలన్నీ కూడా దింపించేసాము. ఒక్కో చెట్టు ఎక్కడానికి ఇతను 100 రూపాయలు తీసుకున్నారు. అంటే మేము రెండు చెట్లకి కలిపి 200 రూపాయలు ఇచ్చాము. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇందులో కొబ్బరికాయలు కూడా ఉన్నాయి, పమిడికాయలు కూడా ఉన్నాయి. కొబ్బరి బొండంని మా సైడ్ పమిడికాయ అంటారు. ఈ సంవత్సరం జీడి పువ్వు చాలా బాగా దిగింది. చూడాలి పిక్కలు ఎలా వస్తాయనేది. తీసిన కాయలన్నీ కూడా ఒక దగ్గర కుప్ప వేసాము. కొబ్బరికాయలన్నింటినీ కూడా వేరు చేసి షాప్ కి అయితే ఇచ్చేసాము. ఇంకా మిగిలిన కొబ్బరి బొండాలను నేను మా గ్యాంగ్ కలిసి కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నాం. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఇలా కొబ్బరి బొండాలు తాగుతుంటే మనసంతా చాలా హాయిగా ఉంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా ఇలా చేస్తుంటే ఒక కామెంట్ పెట్టండి. మా వాడు చూడండి ఎలా తాగుతున్నాడు. నీళ్ళన్నీ కూడా కింద వేసుకుంటున్నాడు. నేను కూడా ఒక 4 బొండాలను తాగాను. నీళ్ళైతే చాలా స్వీట్ గా ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి వీడియోతో.